ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల సొగసైన కనుల వీడు ఇక్కడ తగలడ్డాడేంటి? నిజం చెప్పాలంటే మొన్న జరిగిన దాంట్లో మా వాడు తప్పేమీ లేదు. తల్లి లేని లోటు లేకుండా పెంచిన ఎంతైనా తండ్రి తండ్రే, తల్లి తల్లి. అబ్బా ఇప్పుడు తెలిసిందా? ఇన్నాళ్ళు ఏం చేసావో? మీ సుఖం కోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా మీరు రెండో పెళ్లి చేసుకోవాల్సింది. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. ఇంతవరకు నాకు అలాంటి ఆడ దొరకలేదు. ఈ రోజు వరకు దొరకలేదా? నిన్నటి వరకు దొరకలేదు. అంటే ఇప్పుడు దొరికిందా? నువ్వు చేసుకుంటాడు. దొరికింది. నా ప్లేస్ దొరికిందా నీకు? ఆ అదృష్టవంతురాలు ఎవరు? 10:30 వరకు రాహుకాలం, ఆ తర్వాత చెప్తాను. ఈ లోపల మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినదు. ఐస్ క్రీమ్ తినండి రా, వేడి దిగిపోతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది? పదండి. ఆగండి. ఈ పువ్వు మీ తల దూరాలని ఉత్సాహపడుతుంది. పెట్టండి. మరి పువ్వు ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాధలు ఎందరికీ తెలుసులే. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసును. అబ్బా కళ్ళు కనపడ్డా? కళ్ళు కనిపించడంత ఏజ్ నాకు ఇంకా రాలేదురా. 2 ఏళ్ల నుంచి నేను కన్యాకుమారికి లైన్ వేస్తున్నానని తెలిసి స్నేహితుడే నాకే ద్రోహం చేస్తావురా నువ్వు? నువ్వు కన్యాకుమారికి లైన్ వేస్తున్నావురా, కానీ ఆవిడ నీకు లైన్ వేయద్దు. నీదంతా వన్ వే ట్రాఫిక్ రా. సిగ్గుండాలి. పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని స్టీరింగ్ తిప్పడానికి. పెళ్లికి ఎదిగిన కూతురు పెట్టుకుని గేర్లు మార్చడానికి నీకు సిగ్గుండక్కర్లా. ఒరే కుమారి నా గుండె కాడరా. కుమారి నా గుండె తొడిమేరా. ఊడిపోతుందా నీ తొడిమే? ఎన్ని రాలిపోతుందిరా నీ కాడా. సరే చూద్దాం, ఇవాళ కుమారి పుట్టినరోజు. నీ బ్రేక్ తొక్కుతుందో నా క్లచ్ నొక్కుతుందో అక్కడే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్సీ. హలో స్వీటీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. One minute. Hi. Welcome నాయుడు గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. One minute. One minute. ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చాం కదా, చేసి వచ్చాం కదరా. మరి ఇదేంటి ప్రపంచంలో కంపంతా మందిరం ఉన్నట్టు అలా ఇసుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఏమనుకుంటా మన గురించి? పబ్లిక్ పబ్లిక్ मस्त मस्त तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जो मन का जोश जोश, नहीं तेरा कोई दोष दोष, मदहोश है तू हर वक्त वहाँ. నాయుడు, కన్యాకుమారి వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటది? కొంపదీసి మరిద్దరినీ ప్రేమిస్తుందా? ఇద్దరినా? అవును. ఒకవేళ అదే నిజమైతే మనిద్దరిలో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయాలి? చూడు నాయుడు, మనిద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అలాంటిది ఆఫ్టర్ ఒక ఆడదాని కోసం మన స్నేహం బ్రేక్ అవ్వాలా? కాకూడదు కదా. అందుకే చెప్తున్నాను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి తీరాలి. అదే నేను అనేది. ఎవరు త్యాగం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఇంకెవరు చేయాలి? నువ్వే త్యాగం చేయాలి.
నాకు త్యాగాలు గిగాలు చేసి అలవాటు లేదు, నేను త్యాగం చేయను. నువ్వే త్యాగం చేయాలరా. ఏమిటో చేశాడే రేయ్, నువ్వు నన్ను దగ్గర. కొడతావురా? నన్ను కొడతావా? కొడతానా తంతాను. ఇద్దరు ప్రేమికుల మధ్య అబ్బా. పిల్లల్లా దూరావు. రేయ్, నీ అంత చూస్తాను రే. ఏయ్, మాటలతో చూడడం కదరా, దమ్ముంటే గోదాలో దిగరా. రేయ్, నీ బాక్స్ డాడీ, డాడీ, నా మాట. ఏమైంది? రేయ్, మీరిద్దరూ నన్ను పట్టుకోండి, లేకపోతే వాడు బుర్ర పగల కొట్టేస్తాను. డాడీ డాడీ అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పెళ్లి కోసం. అవును, మర్చిపోయాను. మనం ఎవరి పెళ్లి కోసం దెబ్బలాడుకుంటున్నారా? మా నాన్నగారి పెళ్లి గురించి. ఒరే ప్రేమ్చంద్, ఇంతకాలం మనం స్నేహితులుగా ఉన్నాం, ఇప్పుడు బంధువులుగా మారదాం. అందుకనే నీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా మీద తిరగబడుతున్నారా? అది తప్పు కదా? అప్పా తప్పుదరా. వాట్ ఇస్ దిస్? డాడీ ఈ విషయంలో మీకెందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నిన్ను తంటికిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను కనుక. అదెలా కుదురుతుంది? చంటి ప్రతిభ ప్రేమించుకుంటున్నారు. ఏమ్మా ప్రతిభ, నువ్వు తంటి టాటి టూ. క్యారియన్ క్యారియన్